మా చెల్లి పెళ్లి రేపనమాట. ఈ రోజైతే మా ఇంటికి చుట్టుపక్కల ఉన్న అన్ని టెంపుల్స్ కి పసుపు కుంకుమ ఇవ్వడానికి అయితే వచ్చాం. ఫస్ట్ మా ఇంటికి దగ్గరగా ఉన్న దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళి అక్కడ దుర్గమ్మ వారికి అయితే పసుపు కుంకుమ ఇచ్చాము. ఈ టెంపుల్ లో అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా, ఎందుకంటే ఈ టెంపుల్ లో అమ్మవారు చాలా కలగా ఉంటారు. ఇక్కడికి వచ్చిన పేరెంటల్ అందరూ ఒక సైడ్ అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తే ఇంకో సైడ్ మోక్షమ్మేమో అమ్మవారికి పూజ చేసేస్తుంది. దుర్గమ్మ వారికి పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్న నాగమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళి అక్కడ నాగమ్మకి అయితే పసుపు కుంకుమ ఇచ్చాను. నాగమ్మ దగ్గర నేను ద్వీపం కూడా వెలిగించాను. ఇక్కడ నాగమ్మకు కూడా పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాత మా ఇంటికి దగ్గరగా ఉన్న నూకాంబిక అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాం. ఇక్కడ చూడండి నూకాంబిక అమ్మవారు ఎంత కలగా కనిపిస్తున్నారు. అక్కడ అమ్మవారికి కూడా పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాం. తిరుపతి వెళ్లి వచ్చినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి నా ఫేవరెట్ గాడ్ అయిపోయారు తెలుసా. ఈ టెంపుల్ లో వెంకన్న బాబుని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ గా డిపో దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాం. అన్ని టెంపుల్స్ కి వెళ్లి ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఈ టెంపుల్ లో హనుమాన్ జీని దర్శించుకున్న తర్వాత అక్కడే కూర్చొని ప్రసాదం తినేసి ఇంకింటికి అయితే బయలుదేరేసాం.